విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనను గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. చిట్టినగర్ నుంచి వేలాది మందితో ర్యాలీగా వెళ్లిన ఆయన ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈసారి రాష్ట్రంలో వైసీపీదే అధికారం అంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా విజయవాడలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందడిగా కనపడతా ఉంది. ఇప్పటికే కూడా తమ పార్టీ నాయకులు తమ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో కూడా భారీ ఊరేగింపుగా ర్యాలీలతో ముందుకు వెళ్లి నామినేషన్ వేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తాజాగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ఉదయం చిట్టినగర్ నుంచి కూడా అమ్మవారి దేవస్థానంలో పూజల అనంతరం తమ నామినేషన్కి బయలుదేరి ఇప్పుడే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ కూడా వేసి వచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సరిగా 2009 తర్వాత అదేవిధంగా 2014 తర్వాత మళ్ళీ నామినేషన్ వేస్తారు, ఎలా ఉండబోతుంది అసలు ఈ నియోజకవర్గం? సార్, ఇప్పుడు ఈ 2019 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ ఎలక్షన్ అనమాట. చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పిన ఓటేస్తే ఈరోజు ప్రజల్ని నడి రోడ్లో ముంచేసి అతను డబ్బుల కోసం హత్యా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నాడు తప్ప అభివృద్ధి చేయట్లేదు. దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నడుస్తున్నాడు. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నప్పుడు, ప్రత్యేక హోదా కావాలని అని చెప్పిన గొడవ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళందరి మీద అరెస్టులు చేశాడు. ఇది సంజీవన అని చెప్పాడు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా డెవలప్ చెందినాయా అని చెప్పిన హేళన చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలకు మళ్ళీ ఈరోజు ప్రత్యేక హోదా కావాలి. అదేవిధంగా పెన్షన్ 2000 రూపాయలు చేస్తాను ప్లేన్ రైలు అనౌన్స్ చేస్తే అమెరికా బడ్జెట్ కావాలని చెప్పన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఎలా ఇవ్వగలిగాడు అంటే ట్రంప్ గారు డబ్బులు ఆయనకి పంపించాడా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అవగాహన లోపాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముందు చూపు. అందుకే ప్రజానికం జగన్ గారి నాయకత్వం కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పండి. అందుకే 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా విజయ కేతనం ఎగరవేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు, ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని చెప్పి తెలియపరుచుకున్నా. సార్, ఇప్పటికే అధికార పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. మీరు ఏ విధమైనటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు? మేము 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు అమలుపరిచిన పథకాలను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటాడు, ప్రభుత్వంలో డబ్బులు దోచుకుంటాడు, అలాగే మా నవరత్నాలు కూడా దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీలో 2.5 సంవత్సరాల క్రితం ప్లేనరీలో చెప్పారు ఈ నవరత్నాల గురించి. ఆ నవరత్నాలు ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయినాయి. అవి చంద్రబాబు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. మా నవరత్నాల ముందు చంద్రబాబు మేనిఫెస్టో దేనికి పనికిరాదు. ఎందుకంటే మా నవరత్నాల్లో చదువుకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, డోక్రా మహిళలకి ప్రయారిటీ ఇచ్చాడు, అదేవిధంగా మద్యపాన నిషేధానికి ఇచ్చాడు, రైతులకు ఇచ్చాడు, జల యజ్ఞం మీద ఇచ్చాడు. వీటన్నిటి మీద నవరత్నాలు 2.5 సంవత్సరాలు మీ ప్రజలు తీసుకెళ్తున్నాం. చంద్రబాబు గారి మేనిఫెస్టో చిత్తుకాయతో ఇంతకుముందు మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ అమలు చేయగలిగాడు అతను? ఏది చేయలేపాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలతోనే ఇవాళ యుద్ధానికి ప్రారంభించాడు. తప్పకుండా ఆ నవరత్నాలే మా జగన్మోహన్ రెడ్డి గారికి వరాలుగా మారుతాయని తెలియపరుచుకుంటున్నాం. సార్, ముఖ్యంగా చూసుకోవచ్చు 2009 ప్రజారాజ్యం పార్టీలో నుంచి పోటీ చేశారు, 2014 బీజేపీ నుంచి పోటీ చేశారు, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అసలు మీ నియోజకవర్గ పరిధిని మీకు స్పందన ఎలా ఉండబోతుంది? పక్కాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు మా ర్యాలీ ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కృష్ణా జిల్లాలోనే టాప్గా జరిగింది. ఈరోజు యువతలో మంచి ఉత్సాహం. పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే జలీల్ ఖాన్ మీద కోపం కావచ్చు, అతను చేసిన మోసం కావచ్చు, క్యాడర్ అంతా కూడా ఈరోజు బాగా ఉద్రేకంగా ఉన్నారు, చాలా ఆవేశంగా, చాలా ఈసారి వైఎస్ఆర్సీపీని గెలిపించి జలీల్ ఖాన్కి బుద్ధి చెప్పాలని చెప్పిన ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి చెప్తున్నాను, ఈ 2019లో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్పీ జెండా వేల మెజార్టీతో గెలుస్తుందని నా ధీమాగా చెప్తున్నాను మీకు. నేను ఇప్పటికే జలీల్ ఖాన్ గారు కూడా తన కుమార్తెని రంగంలోకి దించారు. ఆమె కూడా ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కొన్ని వ్యూహాలు రచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఓటమి ఎలాగైంచాలని. అలాంటి వ్యూహాలకు మీరు ఎటువంటి చెక్ పెట్టబోతున్నారు? చంద్రబాబు, జలీల్ ఖాన్ ఎంతమంది ఎన్ని వ్యూహాలు వేసినా కానీ జగన్ గారి ముందు ఈరోజు వ్యూహాలు ఏం పనిచేయవు. ప్రజలు ఆల్రెడీ సిద్ధమైపోయారు జగన్ గారిని గెలిపించాలని. ఎన్ని అవకతవకలు చేసినా, ఎంత డబ్బు పెంచి పెట్టుకున్నా, ఎన్ని మాయలు చేసినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గాలితో, ఈరోజు ఫ్యాన్ గాలితో, ఇందాక కూడా చెప్పాను, సైకిల్ పంచర్ కాదు బరస్ట్ అయిపోయిందని చెప్పాను. మొత్తం మీద మీరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనిపిస్తుంది మీకు? భారీ వేల మెజార్టీతో గెలుస్తుంది. చెప్పడానికి అంతులేనట్టుగా డెఫినెట్గా భారీ మెజార్టీతో గెలిచి తీరుతాం. జగన్ కానుక ఇచ్చి తీరుతాం.
రైట్, మొత్తం మీద ఇది పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసినటువంటి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో తనకు ఖచ్చితంగా గెలిచి తీరుతాను, ఇప్పటికే అధికార పార్టీ చేస్తున్నటువంటి నిర్వాహకాలకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో పవన్, AP 24/7 విజయవాడ నుంచి.